సింధు ఏం చేస్తున్నావు? ఈరోజు మా మమ్మీ రిక్వెస్ట్ మీద ఒడిస్సా స్టైల్ లస్సీ చేస్తున్నాను అనమాట. సో మీకు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంటాయని చెప్పి. సో బేసిక్గా కర్డ్ అండ్ 3 బనానాస్. ఎందుకంటే ఒడిస్సా స్టైల్ లస్సీ ఏంటంటే వాటరీగా ఉండదు, కొంచెం థిక్ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ కోసం మనం బనానాస్ అని వాడతాము. ఆబ్వియస్లీ షుగర్ అండ్ దాని మీద టాపింగ్స్ కోసం, లస్సీ మీద టాపింగ్స్ కోసం క్యాష్యూస్ వాడుతున్నాను. మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడచ్చు, లైక్ ఆల్మండ్స్ కానీ పిస్తాస్ కానీ అలాంటివి. అండ్ దాంతోపాటు బోర్న్విటా. సో ఇది ఎలా చేస్తున్నానో వచ్చి చూసేయండి. అండ్ ఆల్సో కోకోనట్ మర్చిపోయాను. సో కోకోనట్ని గ్రేట్ చేసుకోవాలి. సో ఇది మనం టాపింగ్ కింద వాడుతున్నాం కాబట్టి గ్రేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గ్రేట్ యూ కెన్ కట్ ఇన్ టు పీసెస్. అండ్ ఇంకా ఈజీ హ్యాక్ చెప్తున్నాను, ఎందుకంటే ఐ నో దేర్ ఆర్ సో మెనీ లేజీ గర్ల్స్ అవుట్ దే నా అలాగే. సో మిక్సీ కొట్టేయండి సో దట్ అది గ్రేట్ కూడా అయిపోతుంది. సో గ్రేట్ చేస్తున్నాను కాబట్టి ఇట్ టేక్స్ టైం ఆబ్వియస్గా. ఇప్పుడైతే కొన్ని క్యాష్యూస్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్, ఎందుకంటే కొన్ని క్యాష్యూస్ మనం కూడా తినవచ్చు కాబట్టి. అండ్ నాకు క్యాష్యూస్ అంటే ఇష్టం. సో డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన మీరు వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా స్వీట్గా కావాలంటే చాలామంది కోవా ప్రిఫర్ చేస్తారు. సో కోవా కూడా వేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ హోమ్. బట్ రైట్ నా కోవా అయితే నాకు అంత స్వీట్ నచ్చదు అనమాట, స్వీట్నర్ లాగా అయిపోద్ది. కాబట్టి జస్ట్ ఒక సమ్మర్ డ్రింక్ కింద కావాలి కాబట్టి ఐమ్ నాట్ యాడింగ్ ఎనీ కోవా అండ్ ఆల్. ఇప్పుడు టాపింగ్స్ అయితే మనం రెడీ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం లస్సీ చేసుకుంటాం మెయిన్ పార్ట్. సో కొంచెం కర్డ్ వేసుకోండి. ఇప్పుడు ఇద్దరికే సర్వింగ్ కాబట్టి నేను ఓన్లీ హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను. ఇఫ్ మీ ఫ్యామిలీ మొత్తానికి సర్వ్ చేసుకోవాలంటే యూ కెన్ టేక్ ఫుల్ ప్యాకెట్. అండ్ ఇది మీరు అట్టిపండు ఎప్పుడు ఎలా చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ బట్టి చూసుకోండి. అంటే నాకు ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ ఇష్టం మా ఫ్యామిలీలో. సో నేను ఎక్కువ బనానాస్ ప్రిఫర్ చేస్తాను. బట్ మీకు ఎక్కువ కర్డ్ ఫ్లేవర్ రావాలి అంటే ప్రిఫర్ లెస్ బనానాస్. ఆల్రెడీ ఇది స్వీట్ అని అయిపోద్ది, ఎందుకంటే మీకు బాగా స్వీట్గా ఉన్న బనానాస్ వేస్తున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్వీట్ మనకు కావాలి కాబట్టి ఐమ్ యాడింగ్ షుగర్. ఒక 3-4 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ డైట్ కాన్షియస్ కొంచెం షుగర్ కంటెంట్ తగ్గించుకోండి, లేకపోతే షుగర్ కూడా అవాయిడ్ చేసినా మీకు కొంచెం మైల్డ్ స్వీట్నెస్ అనేది వస్తుంది. సో ఇట్స్ యువర్ చాయిస్. అండ్ ఇప్పుడు నేను దీంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి వేస్తున్నాను అనమాట, సో దట్ మీకు చల్లగా ఉండడానికి, బికాజ్ ఇట్స్ అండ్ సమ్మర్ డ్రింక్ ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు ఈజీగా అవ్వాలి అంటే మీరు మిక్సీ చేసుకోవచ్చు, లేకపోతే చాలామంది కవ్వం కొట్టుకుంటారు. దట్ ఈస్ ది ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ లస్సీ ఒడిస్సాలో. అండ్ చిన్నప్పుడు మేము చాలా ఫన్గా తాగేవాళ్ళం. ఐస్ క్యూబ్స్ వేసాక కొంచెం వాటర్, ఎందుకంటే ఇదంతా మిక్స్ అవ్వాలి కాబట్టి, మనం మిక్సీ పోకుండా ఉండాలంటే ఇది చెయ్యాలి. సో ఇదిగోండి ఇలాగా అనమాట అవుతుంది. సో నేను ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అండ్ ఫ్రీజర్లో ఒక 30 minutes అలా పెడతాను, సో దట్ ఇంకా చిల్డ్గా అవ్వాలని చెప్పి, బికాజ్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ లంచ్. కన్సిస్టెన్సీ ఎంత వచ్చిందో. అండ్ మీకు కొన్ని బనానాస్ అలా కింద మిగిలిపోయిన టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అది పూర్తిగా ఇదైపోతే మీకు జస్ట్ ఒక వాటరీ సబ్స్టెన్స్ తాగినట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం బనానాస్ అలాగా లాస్ట్లో కొంచెం ఉండిపోయినట్టు చూసుకోండి. లస్సీ అయితే రెడీ అయిపోయింది గైస్. అంటే నేను ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకున్నాను 30 minutes. సో ఇప్పుడైతే సర్వింగ్కి రెడీగా ఉంది. కన్సిస్టెన్సీ చూసారా? ఇప్పుడు మీకు చెప్పినట్టు నేను ఇవన్నీ టాపింగ్స్ కింద యాడ్ చేసుకుంటాను. అండ్ చాలామంది దీని మీద ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటారు, జస్ట్ లైక్ థిక్ షేక్ అనమాట, అది కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఓన్లీ రాగా ఇష్టం అనమాట. ఐస్ క్రీమ్స్ దాని మీద యాడ్ ఆన్స్ ఏవి నచ్చవు. అండ్ దిస్ ఇస్ ట్రెడిషనల్ కాబట్టి అవేవి వేసుకోకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఈ డిష్కి స్టార్ ఇదే అనమాట, బోర్న్విటా, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మా మమ్మీ కొంచెం వేస్తాను, ఎందుకంటే మా అమ్మ ఎక్కువ బోర్న్విటా ప్రిఫర్ చేయరు. బట్ మనమైతే ప్యాకెట్లు వేసేసుకోవాలన్నమాట. see how
delicious it is. So మన సమ్మర్ డ్రింక్ రెడీ గైస్, లస్సీ. నేను మీకోసం టేస్ట్ చేస్తాను. ఎలాగుంది?